హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అలైకేరే లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే నా పేరు అలైకే అండి. సో ఈరోజైతే ఈ వీడియోలో విన్సీ బర్త్డేకి కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నామండి. ఆ ముందు రోజు నైట్ నుంచి అయితే వర్షం అయితే బాగా పడుతుందండి. ఎర్లీ మార్నింగ్ కూడా పడింది. పిల్లల్ని స్కూల్కి రెడీ చేసే టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఇంకా ఆగిపోయింది. అందుకని చెప్పేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేశానండి. మనం కూడా చిన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేసి ఉంటాం కదా. నైట్ నుంచి కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ నుంచి కానీ వర్షం పడుతుంది. కరెక్ట్గా స్కూల్కి వెళ్ళే టైం మాత్రం వర్షం ఆగిపోతుంది. మళ్ళీ మనం రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ వర్షం పడడం. ఇలాంటి సిచ్యువేషన్ కనుక మీరు ఫేస్ చేసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేశాక ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళొచ్చు. కానీ ఒకటి వర్షం అసలు ఆగలేదండి. పిల్లల్ని స్కూల్కి పంపించాక వర్షం అయితే బాగా పడుతుంది. ఇంకోటి ఈవినింగ్ అయితే పిల్లలు కూడా ఉంటారు. స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళని కూడా తీసుకువెళ్దాము అని చెప్పేసి ఇంకా ఆగిపోయాము. ఎప్పుడైనా పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చాక బయటికి తీసుకెళ్దామని అనుకుంటే ఈయన కాలేజీ వెనకాలే స్కూల్ ఉంటుందండి. ఈయన కాలేజ్లో వర్క్ చేస్తారు. సో పిల్లల్ని ఈవినింగ్ స్కూల్గా అయిపోయాక బస్సులో అక్కడే దింపేయమని చెప్తాను. అప్పుడు మేము బావగారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయి అక్కడ పిల్లల్ని పికప్ చేసుకొని వెళ్తాము. కానీ మార్నింగ్ నుంచి అలా కంటిన్యూస్గా వర్షం పడుతుంటే వాళ్ళు ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. సో అందుకని చెప్పి ఇంకా ఇంటికి పంపించేసేయమని చెప్పాను. పిల్లలు ఇంటికి వచ్చేసాక అప్పుడు వర్షం తగ్గిన తర్వాత సో ఇంకా రెడీ అయిపోయి వెంటనే మేము బావగారు వెళ్ళిపోయామండి. ఆయన్ని కాలేజ్ దగ్గరే ఉండిపోమని చెప్పేసి. చూశారు కదా రోడ్డు పక్కన ఎట్లా నీళ్లు ఉండిపోయాయో, అలా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందండి. తర్వాత కాలేజ్ దగ్గర ఆయన కూడా రెడీగా ఉన్నారండి. ఇంకా అందరం కలిసి వచ్చేసాము. ఎప్పుడైనా మాకు కేక్స్ కావాలన్నా బ్రెడ్ కావాలన్నా ఈ షాప్లోనే తీసుకుంటాము. చూసారు కదా అక్కడ బండి అప్పుడే వచ్చినట్టుంది. బ్రెడ్ కేక్స్ అవన్నీ దించుతున్నారు. ఈ ఫ్రెండ్స్ బేకరీ షాప్లోనే మేము తీసుకుంటామండి. కేక్స్ కానీ బ్రెడ్ కానీ చాలా బాగుంటుందండి ఈ షాప్లో. మీకు అప్పటికప్పుడు కావాలి ఫ్రెష్గా అని అనుకుంటే ఉంటాయండి. లేదు మీకు నెక్స్ట్ డేకి కావాలని చెప్పినా కానీ మీకు ఏ కేక్స్ కావాలని చెప్తే వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇంతకుముందు అయితే మన కేక్ మీద ఫోటో వేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అది అవైలబుల్గా లేదంట. సో అందుకని చెప్పేసి నేను వేరే కేక్ అయితే ఆర్డర్ చెప్పేశాను. సో ఇంకా పిల్లలు అయితే చూసారు కదా షాప్లో ఇంకా బేకరీ షాప్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు అవన్నీ చూసి మాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నని కానీ వాళ్ళ పెద్దనాన్ని కానీ అడుగుతున్నారు. పెద్దోడైతే ఈ షాప్కి ఎప్పుడు వచ్చినా కానీ గోలీ సోడా ఒకటి తీసుకుంటాడండి. ఆరెంజ్ కలర్ గోలీ సోడా వాడు అది తీసుకుంటాడు. తర్వాత అయితే పాపకి అని చిన్నోడికి ఇద్దరికి ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు. వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తింటారండి. పెద్దోడైతే గోలీ సోడా తాగుతాడు. అయితే ఆయన పిల్లలకి ఏం కావాలో అని చెప్పేసి తీసుకుంటున్నారండి. ఈ లోపల నేను కూడా నెక్స్ట్ డేకి మాకు కేక్ కావాలని చెప్పాను. ఎలాంటి కేక్ కావాలో ఏ టైంకి కేక్ కావాలో చెప్తే వాళ్ళు ఆ టైంకి రెడీ చేసేస్తారండి. మీకు కూల్ కేక్ అయితే ఖచ్చితంగా ఒకరోజు ముందు చెప్పాలండి. నార్మల్ కేక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చూశారు కదా ముందు రోజు కనుక మీరు ఒకవేళ మర్చిపోయినట్లయితే ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి ఈ కేక్స్. ఆ కేక్స్ కూడా చాలా బాగుంటాయండి. నేను ఇక్కడ ఆర్డర్ చెప్తున్నానేమో ఈ కేక్లోనే ఒకటి తీసుకుంటానేమో అని చెప్పేసి విన్సీ ఈ కేక్ కావాలని చెప్పేసి అడుగుతుంది. లేదమ్మా నేను ఆల్రెడీ చెప్పేశాను మనకి నెక్స్ట్ డేకి వస్తుంది కేకు అని చెప్పి. తర్వాత అయితే ఈ బేకరీ షాప్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీకు చూపిస్తానండి. ఒకసారి చూసేయండి. తర్వాత అయితే చాక్లెట్స్ తీసుకోవాలి కదా అని చెప్పేసి ఆయన గుచ్చేశారండి. అందుకని చెప్పేసి చాక్లెట్స్ దగ్గరకు వచ్చి చూస్తున్నాను ఏ బాగుంటాయా అని చెప్పేసి.
తర్వాత అయితే నేను ఈ చాక్లెట్స్లో 4 ప్యాకెట్స్ తీసుకున్నానండి. 2 ఏమో ఇలాచి, ఒకటేమో కాజు, ఇంకోటేమో చాకో సెక్లెస్ అనమాట. ఈ 3 ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాను నేను. నెక్స్ట్ అయితే పిల్లలకి ఏం కావాలో అడిగి వాళ్ళకి కావాల్సినవి తీసేసుకొని మేము స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే మళ్ళీ బైక్స్ మీద వెళ్ళాలి, పిల్లలు ఉన్నారు కదా, వర్షం పడుతుందేమో అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినవి తీసుకొని మేము స్టార్ట్ అయిపోయామండి. నెక్స్ట్ వీడియోలో విన్సీ బర్త్డేకి ఏ కేక్ ఆర్డర్ పెట్టాను అని చెప్పి మీకు చూపిస్తానండి. ఇంతేనండి. తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. వర్షం పడ్డ తర్వాత క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా వర్షం పడుతుందేమో మళ్ళీ అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్లో అన్నీ చూసేసుకొని మేము బయలుదేరిపోయామండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.